ఓకే, సో దాము సార్ ఈజ్ రెడీ. ఒక్కసారి ఫిల్మ్ ఛాంబర్ రిలేటెడ్గా ఫస్ట్ మనం మాట్లాడుకుని ఆ తర్వాత మళ్ళీ టీమ్ని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాను. ఓవర్ టు మీడియా సార్. దాము గారు, ఈరోజు మార్నింగ్ మన ప్యానల్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఛాంబర్ ఎలక్షన్స్ ఎల్లుండే ఉన్నాయి కదా, సో వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేశారు. అంటే దాము గారు ఇన్నేళ్ళు సెక్రటరీగా ఉన్న ఛాంబర్ కోసం చేసింది ఏం లేదు, ఓన్లీ గిల్డ్ కోసం చేశారని. సో ఆ కామెంట్పై మీ వర్షన్. Crunchy, munchy, gooey one, cookie hair, you thunderstorm. Crunchy, munchy, gooey one, cookie hair, you thunderstorm. Oh, the aroma hits like a song, her vibe feels oh so bomb. Vibing. But I didn't go through the whole thing. దామోదర్ ప్రసాద్ ఇన్నేళ్ళ నుంచి ఉండి ఏం చేశాడు ఏమి చేయలేదని అక్కడ అడిగిన వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు అడిగితే వాళ్ళకి తెలుస్తుంది, నంబర్ 1. అండ్ నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి తెలుసు నేను ఏం చేశా అనేది. ఛాంబర్లో ఉన్నవాళ్ళకి తెలుసు నేను ఏం చేశాను అనేది. సో ఐ థింక్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇట్లాంటి ఒకళ్ళ మీద వేయటం అనేది మామూలే, సహజం. అది ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ టు డూ. నా కెపాసిటీలో ఎంత ఉందో నేను ఏం చేయగలను అంతవరకు నేను చేశాను బరోబర్. ఏది ఏ విషయమైనా కానీ ఇప్పుడు యూనియన్ విషయాలు అవ్వచ్చు, యూనియన్కి చాలామంది ప్రొడ్యూసర్గా వారధిగా ఉండటం అవ్వచ్చు, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో నేను అందుకునే అన్నాను, ప్రొడ్యూసర్లు కొంతమంది నాకు ఫోన్ చేసిన వాళ్ళకి ఏం చేశానో వాళ్ళకి తెలుసు. యూనియన్ మెంబర్సు ఇవాళ రోజున ఒక మబ్బులో పడిపోయి కొంతమంది మబ్బులో పడిపోయి ఇవాళ మాట్లాడచ్చు. బట్ నేను 2014 నుంచి నేను రవికిషోర్ గారు ఇంకా కొంతమంది మేము ఉన్నాం. ఏం చేసాం, ఏం మార్పులు చేసాం, అది మంచో చెడో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షి తెలుసు. ఈవెన్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా కార్మికులకి మీరు చేసిందే లేదు, సీఎంల దగ్గర ఫోటోలు దిగడానికే వెళ్ళారనేది. ఏమండి ఇప్పుడు వాళ్ళు అంటే అన్నారు, ఇది అందరూ చాలామంది తెలిసిన ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఇన్నేళ్ళ నుంచి. నాకు సీఎంల దగ్గర మినిస్టర్ల దగ్గర ఫోటో తీసుకోవాలంటే నాకు ఈ పదవి అవసరం లేదు. ఓకే, ఏదో ఇట్లాంటి ఇష్యూలు అడ్డు పెట్టుకుని నేను వెళ్ళి ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. అదే అంటున్నా కదా, అది అట్లాంటి అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ కవర్కి నేను చెందినోడిని కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇఫ్ ఐ వాంట్ ఐ విల్ వెయిట్, ఆస్క్ ఫర్ అన్ అపాయింట్మెంట్, గో టేక్ ఏ ఫోటోగ్రాఫ్. ఆ కెపాసిటీ నాకు ఉంది, ఆ ధైర్యం నాకు ఉంది. సార్ దామోదర్ ప్రసాద్ గారు, అంటే లాస్ట్ టైం మీరు ఉన్నప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్ గిల్ట్ కూడా ఇష్యూ వచ్చినప్పుడు మీరు చిన్న ప్రొడ్యూసర్స్ తరపునే ఉన్నారన్నారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్లోకి వెళ్ళారు, గిల్ట్ ప్రొడ్యూసర్స్ తోటే మీరు ఉంటున్నారు అన్నారు. అప్పుడు క్యూబు యూఎఫ్ఓ ఛార్జెస్ లేకుండా చేస్తామని చెప్పి మీరు కూడా చెప్పారు అన్నారు. అవి ఇప్పటివరకు అడ్రస్ చేయలేదు, 2 years అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తారా చేయరా అని అంటారు. ఒకటమ్మా, అందరికీ అర్థం చేసుకోవాలని ఏంటంటే గిల్డ్ అనేది కంటే ముందు ఎల్ఎల్పి అని ఫామ్ అయింది. ఎందుకంటే మనకి మెమరీ పవర్ చాలా షార్ట్ అయిపోతుంది. నేను ఈ జనరేషన్కి అనుకున్నాను, మన వాళ్ళకి కూడా షార్ట్. ఈ జనరేషన్ ఏంటంటే ప్రతి 10 secondsకి సంథింగ్ ఫ్రెష్ హ్యాస్ టు కమ్ ఇన్. కానీ మన వాళ్ళందరికీ కూడా అటు తయారైందని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. బట్ ఎల్ఎల్పి అనేది ఫస్ట్ ఫామ్ అయింది. ఎల్ఎల్పి అనేది ఫామ్ అవటం కారణం ఏంటంటే అంటే అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో సినిమా చేసిన ప్రొడ్యూసర్లు ఒకప్పుడు సినిమాలు తీసి ఇప్పుడు తీనోళ్ళు అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాం, అందరం ప్రొడ్యూసర్లమే. అక్కడ డిసిషన్ మేకింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి ఏం కావాలి ఏంటి అనేది కొన్ని అవసరాలు ఉంటాయి. అది ఒక తరానికి అర్థం కాకపోవచ్చు, అర్థం కాలేదు ఆ టైంలో కొన్ని విషయాలు. కాబట్టి అక్కడ పని అవ్వట్లేదు కదా, ఎల్ఎల్పి పని అక్కడ అవ్వట్లేదు సరిగ్గా అని చెప్పి ఎల్ఎల్పి పెట్టుకోవడం జరిగింది. ఎల్ఎల్పి ఎవరో బయట వాళ్ళు పెట్టాల, అక్కడ ఉన్న మెంబర్సే కొంతమంది ఎల్ఎల్పి అని పెట్టారు. అందరూ దాంట్లో మేమందరం ఉన్నాం కూడా. ఓకేనా, పెట్టుకొని కొన్ని పనులు చేద్దాం అనుకు చేయటం వల్ల బట్ సమ్హౌ దట్ ఆర్గనైజేషన్ ఫెయిల్డ్, ఇట్ డింట్ వర్క్. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కొన్ని మేజర్ ఇష్యూస్ జరిగినాయి. ఎందుకంటే అప్పుడు ఆ పేర్లు ఆ ఇష్యూస్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోవాలి ఈ సందర్భంలో. అది జరిగినప్పుడు అగైన్ వీ టుక్ ఏ కాల్ అండ్ సెడ్, ఏమండి
we have to form an organization where it will help the producers and rest of the industry stakeholders అనేది ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఉండాలా అనేది అప్పుడు గిల్డ్ ఫామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు గిల్డ్ ఫామ్ అయినాక అనేది ఏంటి, గిల్డ్ మాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చే రెవెన్యూ తీసుకెళ్ళిపోతుంది అనే మాట చాలామంది అంటుంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది స్టార్ట్ అయిన రోజున ఇది ఏదైతే మొదలుపెట్టిందో ఆ రెవెన్యూ అక్కడ లేదు. అక్కడ వేరే ఛానల్స్ ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? అప్పట్లో అంటే ఆల్మోస్ట్ 7 to 8 years నౌ, అప్పట్లో పబ్లిసిటీ అనేది ఛానల్స్కి ఎక్కువ ఇస్తుండేవారు. అది మేము చేసిన ఏంటంటే ఇస్తున్నప్పుడు కూడా అన్కంట్రోలబుల్గా ఇచ్చేవారు. అంటే కంట్రోల్ ఉండేది కాదు. పాపం ప్రొడ్యూసర్లకి రిలీజ్ టైంకి విపరీత ప్రెషర్ ఉంటుంది అందరి దగ్గర. చుట్టుపక్కల సార్ మీరు పబ్లిసిటీ సరిపోవట్లేదు, మీరు ఇంకా చేయాలి, ఇంకో పెట్టాలి, ఇంకా పెట్టాలంటే ఆ మూమెంట్లో చాలా ఇబ్బందులు ప్రొడ్యూసర్లు ఉన్నారు. అది ఛానలైజ్ చేసి ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు దీని మీద ఆ స్కీమ్ మీద పెడతాం జరిగింది. అది కంట్రోల్ చేసి పేమెంట్స్ అన్నీ కూడా గిల్డ్ ద్వారా చేయటం మొదలుపెట్టాం కంట్రోల్ రావటం. దాని మీద సర్వీస్ ఛార్జ్ కింద 2%, 2.5% తీసుకున్నాం. ఎందుకంటే ఆఫీసెస్ రన్ అవ్వాలి కదా, అది తీసుకోవడం మొదలుపెట్టాం. దాని మూలంగా తగ్గిపోయింది అంటున్నారు చూడండి, అట్లా ఏం లేదు. సరే, అది వేశారు. దాని తర్వాత ఎలక్షన్ ఒకటి వచ్చినప్పుడు సోకాళ్ళు ఎవరైతే మాట్లాడారో అందరూ కూడా మంచి మనసుతోనే మీరు కలిస్తే బాగుంటుంది అన్నారు. మేము కూడా పాజిటివ్గానే ఆలోచించాం. ఏమండి మనకున్న బైలాస్ ఇవన్నీ మార్చాలా, ఎప్పుడో ఫస్ట్లో పెట్టిన బైలాస్ని పెట్టుకుంటే కనుక ఈ రకంగా ఉంటుంది కదా అని కొన్ని సజెషన్స్ చేసాం కూడా, నేనే చేశాను కూడా. చేసినప్పుడు వాటికి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలా, ఏది మేము పాజిటివ్గా ఉన్నా కానీ. సరే, వీ సెడ్ ఎస్ విల్ డూ, అది అవుతే కనుక విల్ ట్రై టు డూ దిస్ అని చెప్పి అన్నాం. ఓకేనా? అది రాలా, అది జరగల. ఓకేనండి. సెకండ్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ జరిగింది. మళ్ళీ జరిగితే ఒక సందర్భంలో ఒక వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి ఇఫ్ యూ థింక్ ఇట్స్ దేర్ యూ రైట్ వాట్ యూ వాంట్ అని ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది సోకాల్డ్ పెద్ద మనుషులు ఎవరైతే వాళ్ళు కూర్చొని మాట్లాడారో వాళ్ళే ఇన్వాల్వ్డ్ ఉన్నారు. దట్ ఆల్సో డింట్ హ్యాపెన్. ఎందుకు అవ్వలేదు అనే దానికి వాళ్ళని అడగాల. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అమ్మా, ఎవరు పదవులు ఎక్కువ కూర్చోవాలనుకుంటున్నారు, ఎవరికి అవసరం అనేది అందరికీ తెలిసిన విషయం. నేను కొత్తగా చెప్పాల్సిన విషయం లేదు. ఇవాళ దాకా ఆ పదవి ఉన్నా లేకపోయినా రేపు ఐ డోంట్ ఈవెన్, బట్ ఆ సంస్థల మీద రెస్పెక్ట్ ఉంది. చాలా పూర్వీకులు అందరూ కూడా ఆ సంస్థను పెట్టారు, ఒక పర్పస్తో పెట్టారు. వీ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ దట్. ఆ రెస్పెక్ట్ కాపాడుకోవాలా, దట్ ఈస్ ద ఇంటెన్షన్. దాంట్లో ఉన్నది 4 సంవత్సరాలు 4 సెక్టార్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బాగోగులు మా మధ్యలో మాకు గొడవలు ఉండకూడదని పెట్టిన సంస్థ అది. ఓకేనా? సో ఇట్లాంటివన్నీ చేసుకుంటారు, అన్నీ జరుగుతాయి. సవ్యంగా చేయాలనుకుంటే అన్నీ చేయొచ్చు. నేను అందుకని నిన్న మొన్న ఎవరు అడిగితే చెప్పాను, ఏమండి ఎలక్షన్ జరుగుతుంది, 2, 3 ప్యానల్స్ పడతాయి. ఎవరు ఏంటి అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, అందరూ మమ్మల్ని చూసిన వాళ్ళే, అందరూ అన్ని వింటున్న వాళ్ళే కదా, అన్ని టీవీలు చూస్తున్న వాళ్ళే కదా. వాట్ ఎవర్ యూ ఫీల్ జెన్యున్. వీళ్ళు దీంట్లో దామోదర్ ప్రసాద్ బాగా చేస్తాడు, దాంట్లో ఇంకో అతను అట్ట వద్దు సార్. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఎవరో ఏమి చేయలేం. అట్లా సగం రిజల్ట్ ఇస్తే అక్కడికి వెళ్ళినాక ఏమైనా చేద్దాం అనుకుంటే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి వాళ్ళు ఆపుతారు. వాళ్ళు చెప్పేది ఏదో ఉంటుంది సరిగ్గా లేదని మేము ఒప్పుకోం. ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఏది ముందుకు వెళ్ళటం కుదరదు. సో ఏదైనా ఒక క్లియర్ డిసిషన్ ఇవ్వండి. ఓవర్ ఇట్ ఇస్ వాళ్ళు చేయనప్పుడు వాళ్ళు నిలదీయండి అని చెప్పడం జరిగింది. ఓకేనా? దట్స్ ఆన్సర్. యూ వాంటెడ్ ఎనీథింగ్ ఎల్స్? ఇంకోటి అడిగారు కదా మధ్యలో, ఇప్పుడు ఆ యూఎఫ్ఓ క్యూబ్ అడిగారు. ఇంపార్టెంట్ టాపిక్. యూఎఫ్ఓ క్యూబ్ అని 2011లో మనకు ఫిలిం నుంచి డిజిటలైజేషన్కి మారింది. అది అందరికి తెలిసిన విషయమే. ఆ రోజు డిజిటలైజేషన్ మారినప్పుడు ఓవర్ నైట్ స్క్రీన్స్ మారాల్సి వచ్చింది ఒక సినిమాకి. ఓకేనా? మారాల్సి వచ్చినప్పుడు 100 స్క్రీన్లో ఇమీడియట్గా మార్చారు. దాని తర్వాత కాలక్రమేపైనా మారుతూ వచ్చినాయి. దేర్ వాస్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ దట్. ఆ రోజున బిజినెస్లో ఉన్నోళ్ళు హూ కుడ్ ఎఫర్ట్ టు డూ ఇట్, దే హ్యావ్ డన్ దట్ బిజినెస్. తప్పలేదు, అది మన వాళ్ళే చేస్తారు. ఎప్పుడు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే వేరే బిజినెస్ కూడా చేస్తారు కదా, చేశారు. ఇప్పుడు ఆ రోజున ఏంటి, ఎప్పుడు కూడా ఇట్లాంటి పెయిన్ అనేది, ఇప్పుడు నేను సినిమా తీశాను, ఈషా అయిపోయింది, ఈషా అయిపోయినా ఇంకొక సంవత్సరం నాకు సినిమా ఉండదు,
ఎందుకు నాతో పనే ఉండదని చెప్పి మనం మాట్లాడడం. ఇది ఎప్పుడు జరుగుతుంది ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ, ఓకేనా? అట్లాగే జరుపుకుంటూ వచ్చింది. దాన్ని ఎవడు పెద్ద పట్టించుకోవాలా, చెప్పిన వినే స్టేజ్లో ఆ రోజు లేరు ఎవరో కూడా. ఒక 5-6 ఏళ్ళు, 5-6 ఏళ్ళ తర్వాత పెయిన్ మొదలైంది, ఈ ఇష్యూ వచ్చింది. వచ్చినప్పుడు అందరూ మాట్లాడుకున్నాం, టేకప్ చేసాం. 2018లోనే జాయింట్ యాక్షన్ కమిటీని ఒకటి పెట్టినప్పుడు మొత్తం 4 స్టేట్స్ని మన సౌత్ వరకు ముందు చేద్దామని చెప్పి 4 స్టేట్లు తిరిగాం. 4 స్టేట్లు అందరం కలుపుకున్నాం, 4 చోట్ల మీటింగ్లు పెట్టాం. అప్పుడు కూడా ఓవర్ నైట్ ఏది మారదు, అన్నేళ్ళు పాతుకుపోయింది, మారదు కదా. దాన్ని ఏదో కొంత తగ్గించి 2 years టైం పెట్టించి ఫేజ్ అవుట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. వాళ్ళు యాడ్మెంట్ చేయలే. ఏమండి, ఇవాళకి ఈ మూమెంట్కి కూడా వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. కానీ ఏంటి ఇది, ఇవాళ చెప్పగానే మూసేసే స్టేజ్ లేదండి, ఓకేనా? అది ఇదే ఛాంబర్లో ఈసీ మీటింగుల్లో ఏమయ్యా, ఈ పలానా డేట్ల నుంచి సినిమాలు చేయొద్దు, మానేద్దాం, లేదా రిలీజ్ చేయొద్దు, ఓ లీన్ పీరియడ్ తీసుకుందాం అన్నాం. అంటే చేద్దాం సార్ అన్నారు. పెద్ద సినిమా వాళ్ళ కంటే చిన్న సినిమా వాళ్ళు, సార్ మేము అందరూ మీతో ఉంటూ చేస్తాం సార్ అన్నారు. చేశారా? దే డిడ్ంట్ డూ ఇట్. నో. ఇవన్నీ కూడా రికార్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి సార్. ఇవాళ రోజున ఏంటంటే చాలా కన్వీనియంట్గా జరిగినవి మర్చిపోయి, మాట్లాడుకునే మర్చిపోయి, జస్ట్ బికాస్ ఇన్ ఎలక్షన్ యూ వాంట్ సమ్ ఓట్స్, దట్స్ ఫైన్, దట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. 100% వీపీఎఫ్ అనేది ఇవాళ రోజున ఈ మూమెంట్కి కూడా, నేను ఇవాళ రోజున ఇది అడిగారు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా మా వాళ్ళు చెప్పొద్దన్నారు. వీఆర్ ఫైటింగ్, వీ హ్యావ్ ఫైల్డ్ సర్టన్ థింగ్స్. అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీపీఎఫ్ 10 ఏళ్లలో 1000 కోట్ల కంపెనీ అయింది. ఏమండి, ఇదే ఎఫ్ఎం రేడియోలు మన సాంగ్స్ తీసిన వాళ్ళు 1000 కోట్ల కంపెనీలు అయినాయి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో. ఇట్లా మన మీద బతికిన మన సోర్స్ ఆఫ్ మన ఫిల్మ్స్ మూలంగానే పైకి వచ్చిన కంపెనీ అని, కార్పొరేట్ కంపెనీ 1000 కోట్లు అని, వాళ్ళ 1000 కోట్లు ఇచ్చి లాయర్లు పెట్టుకుంటారు, మనమేమో ఎఫర్ట్ చేయలేం. ఇట్లా గ్రూప్గా ఫామ్ అయినప్పుడు వీఆర్ ట్రయింగ్ టు డూ. ఎందుకంటే మేము చేసే పని, గిల్డ్ అనేది చేస్తుంది పని, అది సక్సెస్ఫుల్ అవుతే ఇట్టి గిల్డ్లో ఉన్న 10 మందికి ఉపయోగపడతాం కాదు కదా. దట్స్ గోయింగ్ టు హ్యాపన్ టు ద హోల్ ఇండస్ట్రీ. కానీ ఫోకస్గా ఈ 10 మంది చేస్తే అవ్వాలి. ఈ 10 మంది ఫోకస్గా ఇక్కడ చేయగలం. అర్థమైందండి? సో ఇట్లాంటి మేము అవి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జరిగినప్పుడు చెప్తాం, తెలుస్తుంది జనానికి. కానీ మీకు అర్థమైంది చెప్పింది. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఈజీ టు త్రో స్టోన్స్, అదొకటి. ఇంకోటి అడిగారు నన్ను ఎవరో, థియేటర్లు సార్ ఇది ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి మాట్లాడుతున్నాం, చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోబడి చెప్తున్నాను. ఈ సినిమా ఉంది, ఇదే సినిమా కంటెంట్ బాగోపోతే నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా నాకు ఎంత బాగా తెలిసినా కానీ ఈ సినిమా చేసేవారా? చేసేవారా? చేయరు కదా. సినిమా బాగుండి కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులే కదా. దే ఆర్ నాట్, వై షుడ్ దే డూ ఏ ఫేవర్, దే ఆర్ డూయింగ్ బిజినెస్. అట్లే థియేటర్ పెట్టినోడు కూడా వ్యాపారస్తుడే కదా, వాడికి వర్కౌట్ అవ్వాలి కదా. ఇవన్నీ కూడా నేను ప్రతి నెల ఒక 50 మందికో 60 మందికో కొత్తగా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి శ్యామలో చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఎవరో మాట్లాడారంట, ఈయన వచ్చిన వాళ్ళందరూ సినిమా తీయొద్దని చెప్తాడని చెప్పి. నేను ఎప్పుడు కూడా సినిమా తీయొద్దని చెప్పను. మంచి వ్యాపారం అవగాహన చేసుకుని తీయమని చెప్పి అందరికి నేను అంటే గ్రౌండ్ రియాలిటీస్ చెప్తున్నా. ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి కదా. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు పెడుతున్నప్పుడు కరెక్ట్ వేలో పెట్టండి వ్యాపారంలో అనే గైడెన్స్ ఇవ్వటం చెప్పక, వచ్చిన వాళ్ళ సినిమా తీయబాకండి, ఎందుకైనా సినిమా తీసాం. ఐ నెవర్ డన్ ఇట్. దే ఆర్ సేయింగ్ ఇట్ నౌ, ఇట్స్ లెఫ్ట్ టు దెమ్. దమ్ము గారు, క్యూబీఎఫ్ఓలో లాంగ్వేజ్కి ఒక రేట్ ఎందుకు ఉంది? దాని మీద మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి? క్యూబీఎఫ్ఓలో ఒకప్పుడు అంతా ప్లాన్గా ఉండేది. లాంగ్వేజ్ ఒక రేట్ పక్కన పెట్టండి. హాలీవుడ్ సినిమాలకి ఇప్పుడు అసలు దే డోంట్ టేక్. ఇప్పుడు చెప్తున్నాను మీకు, ఇదే ఇషా ఆడుతుంది, పక్కన అవతారు ఆనకొండకి నీకు ఛార్జెస్ లేవు. దే డోంట్ పే యూఎఫ్ఓ ఛార్జెస్. దే ఆర్ ఫైటింగ్ ఫర్. ఇక్కడ ఏంటంటే మీకు హాలీవుడ్స్ ఈ డిజిటలైజేషన్ జరిగినప్పుడు 2011లో ఈ హాలీవుడ్ మేజర్ స్టూడియోస్ అన్నీ కలిసి
ఒక సిస్టమ్ మారుతుంది కాబట్టి ఒక 7 ఏళ్ళు వీపీఎఫ్ అనే సిస్టమ్ పెట్టి ఈ మారే సిస్టమ్ మళ్ళీ సర్దుకుని వాళ్ళు కూడా కొనాలి కదా, మారాలి కదా అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయాలనే టైప్లో చేశారు. 7 ఇయర్స్కు ఇప్పుడు సన్సెట్ క్లాజ్ అని పెట్టారు. ఓకేనండి, ఆ రూపాయలు ముగిసిపోయింది వాళ్ళకి. మనకు వచ్చేసరికి ఏమైందంటే థియేటర్ వాళ్ళు ఇనిషియల్గా మోస్ట్ ఆఫ్ థియేటర్ వాళ్ళు ఎవరో ఎక్విప్మెంట్ కొనుక్కోలే. సో వీళ్ళకి సోకాల్డ్ అంతకుముందు వేరే కంపెనీలు కూడా ఉండేవి 2. సోకాల్డ్ ఆ కంపెనీలు ఏం చేసినాయి అంటే దే బాట్ ఏ లీజింగ్ స్కీమ్, రెంటల్ స్కీమ్ అని పెట్టారు. వీళ్ళు కొనుక్కోలేదు కాబట్టి. సో ఆ రెంటల్ స్కీము లీజింగ్ స్కీమ్కి వాళ్ళు పెట్టినప్పుడు వాటి రెంట్లు నెలకి ఆ సిస్టమ్ నడిచింది. అది ప్రతిసారి దే గోయింగ్ టు రెన్యూ ఇట్ అండ్ దే స్టిల్ నాట్ బాట్ దర్ ఓన్ ఎక్విప్మెంట్. వాళ్ళ సొంత ఎక్విప్మెంట్ కొనుంటే ఆ 7 ఏళ్ళు వేపు కొనుంటే వాళ్ళు బయటపడి ఉంటే ఇవాళ నాకు గోల్ లేదు కదా. సో అది ఎవరు చేస్తున్నారని అడుగుతారు మీరు. అదే బిజినెస్ ఆపర్చునిటీ చూసుకుని యూఎఫ్ఓ క్యూబులు అన్నీ చేసినాయి. ఎప్పటికప్పుడు అది మార్చుకోకుండా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు జరుగుతుంది ఈ ఫైట్. మీరు అన్న అదర్ లాంగ్వేజ్ అన్నారే, కేరళ ఉంది. కేరళలో ఏం జరిగిందంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ఈ సిస్టమ్ పెట్టుకుని వాళ్ళకున్న 125 థియేటర్స్, వాళ్ళ నెంబర్ ఆఫ్ థియేటర్స్ 125 థియేటర్స్ ముందు వాళ్ళు మా సిస్టంలోంచి కంటెంట్ వస్తేనే మీరు చేయాలని ఉంది. అది ఎందుకు మీరు అడాప్ట్ చేసుకోవాలి? చెప్తాను స్వామి, ఉంది. అది సక్సెస్ఫుల్ అయ్యారు. ఎందుకు అయ్యారంటే వాళ్ళు ఉన్న యూనిటీ మనలో లేదయ్యా. మీ థియేటర్స్ అందరూ కూడా మీ అసోసియేట్స్ సార్, మెంబర్సే కదా. అసోసియేట్స్ అయినా మెంబర్స్ అయినా కానీ ఐఎమ్ వెరీ క్లియర్ హియర్. అక్కడ ప్రొడ్యూసర్స్ అయినా కానీ వాళ్ళు కానీ ద కైండ్ ఆఫ్ యూనిటీ దే హ్యావ్, ఒక మాట మీద నిలబడే యూనిటీ ఏదైతే వాళ్ళలో ఉందో దట్ ఈస్ మేడ్ దట్ వర్క్. ఓకే, నేను చెప్తున్నా కదా, ఈ 10 ఏళ్లలో ఇట్లాంటి డిసిషన్లు చాలా తీసుకున్నాయి. ఎంతమంది యూనిటీ ఉన్నారో నాకు తెలుసు. మధ్యలో 1 నెల ఆపాం షూటింగ్లు, గుర్తుందా మీకు? ఆ నెల ఆపుతా కారణం ఏంటంటే వర్కర్స్ ఇష్యూ. వర్కర్స్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఇష్యూస్. ఆల్ దీస్ ఇష్యూస్ వర్ లైన్డ్ అప్. ఆల్ ఆఫ్ దమ్ కేమ్ ఫర్ ద మీటింగ్స్. అక్కడ క్లియర్ కట్గా ఎవరు అబద్ధం చెప్తున్నారు ఏంటి అక్కడే ఓపెన్ అయినాయి, రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ దట్ నెవర్ హ్యాపెన్. ఎందుకంటే మనలో యూనిటీ లేదు కాబట్టి. సింపుల్ మనలో లేదు కాబట్టి 100% వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అంటే మన దగ్గర ఇంకోటి చెప్తున్నాను. వై ఇంకోటి ఐ జస్ట్ చాలా చిన్న యూనిటీగా గిల్డ్ అనేది ఫామ్ అయ్యి ఒక యూనిటీగా ఉన్నప్పుడు వై దిస్ యూనిటీ ఈజ్ రిక్వైర్డ్ అంటే కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక మాట మీద ఉంటాం, ఎస్ వీ హ్యావ్ డూ దిస్ అనుకుంటే జరిగింది. ఎఫ్ఎం రేడియోలు అనే దానికి ఇదే ఒక నిదర్శనం చెప్తున్నా మీకు. అప్పట్లో విపరీతమైన ఛార్జెస్ ఉన్నాయి పబ్లిసిటీకి. ఏది వాళ్ళు మన కంటెంట్ మన సాంగ్స్ మీద చేస్తున్నప్పుడు కూడా దే యూస్ టు ఛార్జ్ ఏ లాట్. ఇప్పుడు నేను ఇదే ఈషా రిలీజ్ చేస్తుంటే ఐ టు పే లాట్ ఆఫ్ మనీ, బట్ ది సాంగ్స్ ఆర్ ఫ్రీ టు దమ్. ఇది కరెక్ట్ కాదు సిస్టమ్ అని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు టిల్ టుడే ఇట్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. వై? ఇట్స్ ఎ కలెక్టివ్ బార్గెనింగ్. అట్లాగే చాలా ఛానల్స్ మేము చేసినప్పుడు కూడా ఒక కలెక్టివ్ బార్గెనింగ్ మీద వెళ్ళింది అది. అప్పుడు వాళ్ళకి వచ్చే రేట్ ఎక్కువ, కమర్షియల్ రేట్ కానీ ఈ రేట్ కానీ ఎక్కువ. ఏమంటే మేము కలెక్టివ్గా ఇన్ని సినిమాలు ఇవ్వగలం, ఇన్ని ఈవెంట్లు మీకు వస్తాయి, ఇట్లాంటివి చెప్పి కలెక్టివ్ బార్గెనింగ్ చేసి చేసుకోవాలి. అందరూ అడ్వాంటేజ్ పొందారు కదా. ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే ఉన్నారో ఎవ్రీబడి హస్. Let's be honest. Running an academy shouldn't feel like chasing payments all month. Academy Mint automates it all: inquiries, fee tracking, and pending payments in one simple platform. Fees due? The system sends students a reminder with a payment link. They pay, receipt is auto-generated, and you're notified instantly. Cash payments? Each rupee is tagged to the staff member. They hand it in, you mark it received, balance goes to zero. No manual reconciliation, no missing cash. With tracking automated, staff spend time where it matters, following up leads, converting inquiries, and retaining students. Want more admissions? Send offers and promotions directly to your inquiries, right inside the platform. Every rupee, enrollment, due, and revenue all visible in one clean dashboard. Access anywhere on desktop or mobile. Stop managing chaos. Start running your academy smarter. Academy Mint, empowering academies to grow smarter. కుతంత్రంగా చేయకూడదని చెప్పి మా వాళ్ళే చెప్తుంటారు బయట. మీకు అర్థమైందా? ఇట్లాంటి కొన్ని 100 ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలను. 8. ఇట్స్ ఆల్మోస్ట్ ఐ హావ్ డన్ ఫర్ 9 years, 8 years నౌ. ఓకే,
ఐ కెన్ పోస్ట్ చాలా సందర్భాలు మీరు అడిగినప్పుడు 1-2 అడిగినప్పుడు చాలామంది చెప్పా కూడా నేను అవి అందరికీ తెలుసు. ఆ ఛాంబర్ బిల్డింగ్ చుట్టూ ఎవరైతే తిరుగుతారో, ఎవరు రెగ్యులర్గా వస్తారో, మోస్ట్ ఆఫ్ దమ్ నో అబౌట్ ఇట్. బట్ దిస్ మూమెంట్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఇన్ అ డిఫరెంట్ వే బికాస్ ఆఫ్ ద ఎలక్షన్. సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు లెట్ దెమ్ డూ నో. హూ సేయింగ్ నో? ఇఫ్ దే కెన్ డూ ఇట్, లెట్ దెమ్. ఎవరైనా చేయొచ్చు కదా, మంచి జరుగుతుంది కదా ఇండస్ట్రీకి మంచి జరుగుతున్నప్పుడు చేయకూడదు ఏముంది? ఇఫ్ దే కెన్, ఎవ్రీబడి సేయింగ్ దే డూ ఇట్. టుమారో యూ కమ్ డూ ఇట్. సరే, ఇంత పెద్ద ఇండస్ట్రీ, కనీసం ఛాంబర్కి సొంత బిల్డింగ్ లేదు ఎన్ని సంవత్సరాల్లో? ఏమ్మా, ఐ థింక్ సరే ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఇప్పుడు హిస్టరీలోకి సరే ఎనీవేస్. ఇప్పుడు ఒకటి ఏంటంటే 76 to 80 మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉండేది, అవునా? తెలుసుగా మీ అందరికీ. మెడ్రాస్ నుంచి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నప్పుడు అప్పుడున్న పెద్దలు కానీ అప్పుడున్న గవర్నమెంట్ కానీ తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? కొంతమంది పెద్దలందరూ కలిసి ల్యాండ్ తీసుకుని దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆ రోజు ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక మెయిన్ పాత్ర మా ఫాదర్ అందరితో పాటు. సో ఆ తీసుకున్నప్పుడు దానికి ఫస్ట్ ఇక్కడ రావాలంటే వాళ్ళకి ఇల్లు ఉండాలి, అవునా? ఎవరికైనా వేరే గురించి రావాలంటే ఫస్ట్ బేసిక్గా ఇల్లు ఉండాలి కదా అని ఆ ల్యాండ్ తీసుకుని ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ అని చెప్పి నామకరణం చేసి అదే ఫిలిం నగర్ ఇవాళ రోజున, ఓకేనా? ఇనిషియల్గా అండి ఈ రాళ్ళు ఇవన్నీ ఇట్స్ రికార్డెడ్. ఇఫ్ యూ గో త్రూ ఆల్ యువర్ ఓల్డ్ పేపర్ జర్నల్స్ యూ విల్ హ్యావ్ దిస్. ఈ రాళ్ళు రప్పల్లోకి ఎవరు వస్తాం, మెడ్రాస్ నీకు ఇక్కడ రావటం ఏంటి అంటే అన్నీ జరిగినాయి. అయినా కానీ ఓ పీరియడ్ ఆఫ్ టైం పీపుల్ హ్యావ్ కమ్. దట్స్ వాట్ ఈస్ ఫిల్మ్ నగర్. ఆ రోజున గవర్నమెంట్ ఇచ్చిన పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి అలాట్ చేశారు ల్యాండ్. నోట్ చేసుకోండి మీరు, ఓకేనా? ఆ రోజున ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మనం రెసిడెన్షియల్ స్థలాలు ఇస్తున్నాం కాబట్టి దాని నామకరణం అటు జరిగింది. విజయవాడ నుంచి ఉన్న బేస్ ఛాంబర్ని హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జరిగినాయి అన్నీ కూడా, అన్నీ జరిగినాయి, ఓకేనా? ఇవాళ రోజున 30 ఏళ్ళు అయిపోయింది, దాటిపోయింది. పీపుల్ హ్యావ్ షిఫ్టెడ్, బిల్ట్ హౌసెస్. సమ్ పీపుల్ హ్యావ్ సోల్డ్ అండ్ గాన్, ఓకే? But still it's Film Nagar. The purpose the Film Nagar exists because of that. And ఇవాళ రోజున ఏదో సొసైటీ అంటున్నాము, యాజ్ పర్ మీ దే ఆర్ ఓన్లీ గార్డియన్స్ ఆఫ్ దట్ ల్యాండ్ ఫర్ దట్ పర్పస్. ఆ పర్పస్కి గార్డియన్స్ ఆఫ్ ద ల్యాండ్ అంటాడు, ఓకేనా? అది నా ఒపీనియన్. అడిగారంట ఎవరు ఇన్నేళ్ళు 2 years ఏమండి 30 ఏళ్ళ విషయం అది. అడిగేదానికి కూడా ఇది ఉండాలా? 2 yearsలో ఏం చేస్తాం సార్? ఛాంబర్ అనేది మీకు తెలియాలి. ఛాంబర్ బిల్డింగ్లో ఛాంబర్ అనేది దాని శ్రీనగర్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్లో ఆ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఛాంబర్ అనేది తన సొంత డబ్బులతో కట్టుకున్న ఫ్లోర్ అది. దాన్ని ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ వాళ్ళ డబ్బుతో వాళ్ళు కట్టుకున్న తక్కువ రెంట్కి హౌసింగ్ సొసైటీ ఛాంబర్కి రెంట్కి ఇచ్చింది, ఓకేనా? ఇవాళ వరకు రెంట్లోనే ఉన్నాం. రేపు 26 ఫిబ్రవరిలో దాని రెంట్ పీరియడ్ అయిపోతుంది, ఫస్ట్ అగ్రిమెంట్ అయిపోతుంది. దాంట్లో మ్యూచువల్ కన్సెంట్ మీద వీలుంటే ఎక్స్టెండ్ చేసిన క్లాజ్ కూడా ఉంది. మేము రిక్వెస్ట్ చేసి మా అనుబంధ సంస్థ అయిన ప్రొడ్యూసర్స్ కోసం అనుబంధ సంస్థే కదా, అది పైన ఉంది కదా, 2nd floor కదా, దానికి 2030 వరకు ఉంది. అట్లీస్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేయమని అడిగితే పాయింట్ బ్లాంక్గా లేదన్నారు. మధ్యలో పిలిపిస్తే బసిరెడ్డి గారి టైంలో నేను, బసిరెడ్డి గారు, ప్రసన్న కుమార్ గారు అందరూ వెళ్ళాం బంగారు గారితో మాట్లాడతాకి. ఆయన అప్పుడు చెప్పడం జరిగింది, ఈ బిల్డింగ్ని కూల్ చేసి డెవలప్మెంట్కి ఇస్తున్నాం, డెవలప్మెంట్కి ఇచ్చినాక మీకు దాంట్లో కావాల్సింది కొంత తక్కువ రేటుకి మళ్ళీ ఇప్పిస్తాం, మీరు కొనుక్కోవచ్చు అనేది. ఓకే అండి, మేము ఈసీతో మాట్లాడి వీళ్ళు కంబ్యాక్ అన్నాం. ఈసీ అన్నారు అసలు ముందు ఆ రేట్లు ఎంత ఇస్తారంటో కనుక్కోమన్నారు. ఆ బ్లాబ్లా జరిగింది. ఈ లోపు ఎక్స్టెన్షన్ పెట్టాం, ఎక్స్టెన్షన్ చేయమన్నారు. దాని తర్వాత ఇండివిజువల్గా చాలామంది ఓల్డ్ మెంబర్స్, కొత్త మెంబర్స్ ఒక మీటింగ్ పెడతాం జరిగింది అక్కడ. అప్పట్లో ఉన్న కొంతమంది పాత మెంబర్స్ని అందరినీ పెట్టి జరుగుతున్నారు ఏంటి, ఇది కరెక్ట్ కాదు, ఈ పర్పస్ కోసం ఇచ్చారు, ఫిలిం నగర్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక ఐకానిక్ బిల్డింగ్ అనేది ఆ ఫిలిం నగర్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి బిల్డింగ్ ఒకటి ఉండాలి,
దాని కింద మనకు కావాల్సిన కామన్ ఫెసిలిటీస్ ఉండాలి, ఆర్గనైజేషన్స్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, ఒక మ్యూజియం లాంటిది ఉండాలి. అది ఒక హబ్ లాగా తయారు చేయడానికి ఐడియా అప్పుడు పుట్టింది. అప్పుడు అది చేత అట్లాంటిది ఎప్పుడు పెండింగ్ చేయాలి. ఈ రోడ్డు మొత్తం, ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా సినిమాలకు సంబంధించి ఇలాంటి చేయాలి, ఈ మూల నుంచి ఆ మూలకు అనేది జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన కూడా ఆ ప్రపోజల్ ఇస్తే కూడా చాలా బాగుంది, చేయండి అన్నారు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు. సో ఇది ఐడియా. ఇప్పుడు మాకు కాదు, కూల్ చేసి డెవలపర్కి ఇచ్చేసి, డెవలప్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది అగ్రిమెంట్ తెలుసు కదా మీకు, దాంట్లో వచ్చిన దాంట్లో మనకు టెక్నికల్లీ దే మైట్ బి రైట్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇక్కడ క్వశ్చను టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుతున్నాను, నేను పర్పస్ గురించి మాట్లాడుతున్నా. ఆ రోజు ఇచ్చిన పర్పస్ ఏంటి, ఇవాళ ఆ పర్పస్ని ఎందుకు డిఫీట్ అవ్వాలని అడుగుతున్నాను నేను. మీకు అర్థమైంది? ఓనర్లు మీరు టెనెంట్లు మాత్రమే, ఓనర్లు వేరు, టెనెంట్లకు మీరు కట్టుకునే రైట్ లేదు. ఆల్ దట్ మాకు తెలుసు. అంత తెలియకుండాను, అంత లా తెలియకుండా ఇక్కడ ఇన్నేళ్ళు వ్యాపారాలు మీలాగా మేము వ్యాపారాలు చేసాం, మాకు తెలుసు కదా. ఇక్కడ బేసిక్ ఇంటెన్షన్, బేసిక్ పర్పస్ అడుగుతున్నాం. ఒకనొక మీటింగ్లో ఆ మాట అడిగినప్పుడు యూఆర్ గెటింగ్ టు ఎస్ ఐఎమ్ ఇమోషనల్ అబౌట్ ఇట్. యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఫర్ సో మెనీ ఇయర్స్, యాజ్ ఎ ఫ్యామిలీ, ఇండివిజువల్గా I am emotional about that film nagar. I am emotional about that building. Whether it happens or not, I don't know. But yes, I am emotional about it. This is the purpose. Done? Thank you, sir. And with your permission, I invite our team onto the stage. Okkasari manam Isha రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా కొన్ని తీసుకుందాము మీడియా నుంచి. ఒక్కసారి క్విక్గా చైర్స్ కూడా స్టేజ్ పైకి తీసుకొచ్చేసేయండి ప్లీజ్. సో టీమ్ ఈషా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. క్విక్గా చైర్స్ తీసుకొచ్చేయండి ప్లీజ్. మీ చైర్ మీరే తెచ్చుకుంటున్నారు అద్రిగొండ గారు, రండి. ఓకే, సో ఎస్, సారీ అయ్యా, మధ్యలో మీరు అందరూ చూసి పెట్టారు పాప, వీళ్ళందరూ డిలే అయింది పాప. కానీ ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఈషా. అండ్ ఇంకా మరెన్నో రోజులు, అఫ్ కోర్స్ కమింగ్ వీకెండ్ కూడా కాబట్టి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్తో ముందుకు దూసుకువెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవాలి అండ్ మళ్ళీ మనం ఇంకొక పెద్ద ఈవెంట్ కూడా జరగాలి అని కోరుకుంటూ, సో ఓవర్ టు మీడియా. ఈషా గురించిన విశేషాలు ఇప్పుడు మీరు డిస్కస్ చేయొచ్చు. మీలో ఎంతమంది సినిమా చూసారో నాకు తెలియదు, కానీ పున్నవతి గారిని మేము ఈ స్టేజ్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఆ భర్తగా సినిమాలో ఒక ఆయన చేశారు, వెరీ ఇమోషనల్ క్యారెక్టర్ దట్ ఆల్సో. శ్రీతేజ్ గారు, రండి కూర్చోండి. ఈయన శ్రీతేజ్ గారు, అండ్ హీజ్ ఆల్సో యూనో, ఆమె ఆ డెత్ తర్వాత సినిమా చూసినప్పుడు ఆ 3 days ఏదో కార్యక్రమం జరిగే టైంలో, ఇంకెవరున్నారా, ఇంక రావయ్యా, అడగలేదు. అయినా అమ్మాయికి చెప్పాను ఆల్రెడీ, జాయిన్ చేయండి. ఆదివారం రమ్మని చెప్పాలి, వీడంతా నగదు చేయాలమ్మని. సో ఆ కార్యక్రమం అయ్యే సీన్లో మధు ఎంటర్ అవుతాడు. అక్కడ ఈయన ఇట్స్ ఈజ్ పెయిన్ అవుట్ దేర్. ఎనీవే, ఆ సినిమా చూస్తుంటే ఇట్స్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆల్సో. థ్యాంక్స్ అండి. వంశీ గారు సార్, ఇంతకుముందు కూడా ఈ ఇయరే మీరు 2 సినిమాలు రిలీజ్ చేశారు, లిటిల్ హార్ట్స్ కానీ రాజు వెట్స్ రాంబాయ్ కానీ. ఈ రివ్యూస్, ఈ నెగిటివ్ టాక్లు, ఈ డివైడ్ టాక్లు అనేది వస్తూ ఉంటుంది. బట్ ఈషా మీరు ఏం చెప్తున్నారంటే కలెక్షన్స్ పరంగా ప్రూవ్ చేస్తుంది, ఆడియన్స్ రేటింగ్స్ రివ్యూస్ పరంగా ప్రూవ్ చేస్తుంది, బట్ అనేది ఒకటి ఉంది. ఇంకో పక్కనేమో వేరే నడుస్తుంది, నెగిటివ్ క్యాంపెయిన్స్ నడుస్తుంది అనేది వస్తుంది. ఈ ఫస్ట్ టైము అంటే మీరు ఇంతకుముందు చేసినప్పుడు రాని డిస్టర్బెన్స్ ఓన్లీ ఈషాకి ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే
ఓకే, గుడ్ క్వశ్చన్. నా దగ్గర ఆన్సర్ లేదు కానీ దీనికి, బట్ ఖచ్చితంగా నెగిటివ్ క్యాంపెయిన్ ఇన్ బిఎంఎస్ టికెటింగ్ అయితే జరిగింది అనేది అయితే చెప్తా. ఎందుకంటే ఏదో నారాయణ చైతన్య కాలేజీల్లో చెప్తారు కదా, 1 1 1 2 2 2 అట్లా 1 అవర్ గ్యాప్లో ఒక 200 300 రేటింగ్స్ అయితే పడినాయి, 1 and 2 రేటింగ్స్ అట్లా. ఇవి అంత ముందు కూడా అన్ని మూవీస్కి జరిగినాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈసారి చాలా ప్రివలెంట్గా జరిగింది. అది కొంత మిత్రమండలి అప్పుడు కూడా మాకు వాసన కూడా వీ ఫేస్డ్ ఇట్. ఓపెనింగ్గా 5 కొట్టేశారు. జస్ట్ ఓపెన్ అయింది నూన్ షోతోనే, అది 5తో ఓపెన్ అయింది, 5 out of 10. ఈ మూవీకి కూడా అలా వచ్చింది. మేబీ అంటే అండి మీ సక్సెస్ చూసి ఎవరన్నా అసూయపడి చేస్తున్నారా లేకపోతే ఏంటి అనుకుంటున్నారు అసలు? అంటే మిగతా సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి కదా, బట్ ఈ సినిమాని పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి చేయడానికి ఏంటి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? అంటే ఒక సినిమాని టార్గెట్ చేసి ఇట్లా చేస్తే అవతల సినిమాలు ఏమన్నా లెగుస్తాయి అని యాక్చువల్గా మేకర్స్గా కానీ లేకపోతే ఫిలిం ఫ్రాటర్నిటీలో ఇలా ఏవైతే ఖచ్చితంగా జరగవు. అంటే వీఆర్ ఆల్ వన్ టీమ్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అయితే కింద ఎక్కడో వెండర్స్కి కొంతమందికి ఇచ్చినప్పుడు ఆ వెండర్స్ ఏదన్నా కొంచెం ఉబలాటం ఎక్కువైపోయి, ఇదిగో నేను ఏదో ప్రూవ్ చేసేసుకోవాలి, నేను చేస్తున్న సినిమా బాగా రావాలి అని వాళ్ళు ఏదన్నా ఫీల్ అయ్యి వాళ్ళ సబ్ వెండర్స్కి ఇచ్చినప్పుడు ఆ సబ్ వెండర్స్ ఏదన్నా చేసి అట్లా చేస్తూ ఉండొచ్చు. అంతే తప్ప సక్సెస్ చూసి ఏడ్చి అట్లా నాదే ఉంది. నేను సెవెంత్ ఫిలిం ఇది సక్సెస్ అంటే. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్ సక్సెస్ అయిన ఫిలిమ్స్ చాలామంది ఉన్నారు. సో యా, వెండర్స్ చేసే బ్లండర్స్ అంతే, వెండర్స్ వల్లే అంతే. అంటే యాజ్ ఇట్ ఈజ్ ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు పలానా సినిమాని తొక్కండి లేకపోతే పలానా దానికి నెగిటివ్ రేటింగ్స్ ఇవ్వండి అని నాకు తెలిసినంత మటుకు ఎవరు చెప్పరు. ఎందుకంటే ఒక సినిమాలో ఉండే కష్టం ఏంటో వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఇంకో సినిమాని చంపి ఇంకొక అంటే అదేదో అంటారు కదా, యుద్ధంలో గెలవటం అంటే ఓడిస్తాం కానీ చంపటం కాదని. సో ఇది అంత జనరల్గా ఏమవుతుంటుందండి అమ్మ, ప్రొడ్యూసర్స్ టీంకి ఉండదు, అది ఎవరికి ఉండదు అట్లా. ఈ మీరు అన్నారే వెండర్స్ అనే వర్డ్, వ్యాపారం చేసే వాళ్ళకి ఆ ఎమోషన్ ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ దట్ ఎమోషన్. దే ఓన్లీ వాంట్ దేర్ ఫిగర్స్, దేర్ మనీ, రైట్? సో దే డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇట్స్ బౌండ్ టు హ్యాపీ. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది జరుగుతున్న టైంలో నాకు ఒక 2-3 వెండర్స్ కొంతమంది కాల్ చేసి మీ దానికి నెగిటివ్స్ పడుతున్నాయి బాగా, మేము దాన్ని కంట్రోల్ చేస్తాము, వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ దట్, అంత పలానా లాస్ట్ ఒక 3-4 మూవీస్ కూడా మేము చేసామని చెప్పారు. నాకేమనిపించిందంటే అసలు వీళ్ళే నెగిటివ్లు కొట్టి మళ్ళీ వీళ్ళే మన దగ్గరకు వచ్చి లేకపోతే నా నెంబర్ అడిగి ఎలా వస్తుంది, అసలు వాళ్ళే నెగిటివ్లు కొట్టి వాళ్ళే వస్తున్నారేమో ఆ డౌట్ కూడా ఉంది నాకు. సో యాజ్ ఎ హోల్ వీ షుడెంట్ ఎంకరేజ్ దెమ్. అది బిఎంఎస్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఇది ఒక రివ్యూ అయితే వాళ్ళు చేయాలి. అంటే ఈ రేటింగ్ సిస్టమ్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రివ్యూవర్స్ ఉన్నారు, దే ఆర్ వెరీ క్లియర్, వాళ్ళ థాట్ రాస్తారు, ఒక రేటింగ్ ఇస్తారు, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇదేంటంటే ఒక అనానిమస్గా అట్లా ఏదో ర్యాండమ్ టికెట్స్ బుక్ చేసేసి ఒక థియేటర్స్లో ఒక 50 రూపీస్, కింద థియేటర్స్ ఉంటాయి కదా, కింద సెంటర్ సి సెంటర్స్లో వాటిలో 50 రూపీస్ పడుతుంది టికెట్, దానిపైన ఒక 20 ఇవ్వండి మాకు, ఒక 70 రూపీస్కి మేము ఆ టికెట్ బుక్ చేసేస్తాం, బుక్ చేసి దాన్ని 10కి తీసుకొస్తాం, లేకపోతే దాన్ని 1కి పడేస్తాం. ఇట్లా అంటే మేబీ వాళ్ళే ఏమన్నా చేసి మళ్ళీ వాళ్ళే మనకేదో మంచి చేస్తామని అప్రోచ్ అవుతున్నారేమో, అదొక డౌట్ ఉంది నాకు. అది రీసెంట్గానే నాకు అనిపించింది. రామ్, నేను ఈ విషయం మీద యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ షుడ్ నాట్ కామెంట్, బట్ నేను చెప్పాలి ఏమనుకుంటున్నానంటే, యూజువలీ సినిమాల్లోకి ఒక అండర్డాగ్ వస్తారు కదండి, వచ్చినప్పుడు అందరూ వీడు గెలిస్తే బాగుండు, వీడు గెలవాలి అని చెప్పి పుష్ చేస్తారు. వాడు కొంచెం గెలిచి ఒక పాయింట్కి వచ్చేసాడు, కొంచెం మంచి బట్టలు, మంచి కారు, ఈడేంటి మంచి కారు మంచి బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు, ఈ సినిమా అలాగైనా అది చాలా చూశానండి. మనం గెలవనప్పుడేమో మనం గెలవాలనుకుంటారు, సరే మనం గెలిచి ఇంకా ముందుకెళ్తున్నాం, ఇంకా బెటర్గా చేయాలనుకుంటే వీడొక్కడు మాత్రం అలా వెళ్ళిపోతాడు అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. నేను వచ్చిన కొత్తలో ఫర్ అ వెరీ లాంగ్ టైం నాకు అర్థమయ్యేది కాదనమాట. ఇప్పుడు నాకు ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే కరెక్ట్గా దాని ముందు వచ్చి నన్ను బ్లాక్ చేసి 50,000 1,00,000 రూపాయలు అర్జెంటుగా దోసి డేట్లు బ్లాక్ చేసి వేరే ఏది సైన్ చేయకుండా 6 నెలలు తెప్పించి ఈ సినిమాను స్టార్ట్ చేయకుండా వేరేవి సైన్ చేయకుండా నేను నా టైం బ్యాడ్ అనుకునేవాడిని. దీని వెనకాల ఎంత జరుగుతుందన్న విషయం తెలియడానికి కొంచెం టైం పట్టింది. అంటే గైడ్ చేయడానికి ఎవరు లేరు కదా, మనం కింద పడి తెలుసుకునేది కదా. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు చేతిలో డబ్బులు పట్టుకుని వచ్చారంటే 2-3 నెలల వరకు వాళ్ళ ఇంటెన్షన్ తెలిసే వరకు నేను తీసుకునే పరిస్థితిలో లేను, కాబట్టి ఏదో కొంచెం తప్పించుకుంటున్నాం. సో అన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి మీరు అడిగినట్టు, వాళ్ళు కంటిన్యూస్గా చేస్తున్నారు అండ్ వాళ్ళు చేసేదంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు. ఈ సినిమాలు రైట్ ఆఫ్ చేసేయచ్చు, ఇదే ఎక్కడ ఆడుతుంది. రాజు వెడ్స్ రాంబాయ్ కూడా అఖిల్ నాకు చెప్పేవాడు, అన్న నేను ఈ షూటింగ్ చేస్తున్నానని చెప్పి.
టు బీ ఫ్రాంక్ ఆ సినిమా అంత హిట్ అయ్యే వరకు నాకు కూడా దాని మీద అంత నమ్మకం లేదు కదా. సో డెఫినెట్లీ దట్ ఈస్ దేర్. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే కిందకి లాగడానికి చాలామంది చూస్తూ ఉంటారు. ఎందుకు ఈరోజే నాకు చాలా ఫోన్లు. బట్ గుడ్ పార్ట్ ఏంటంటే అది జరుగుతున్నప్పుడే మనం ఎదుగుతున్నాం అన్న విషయం తెలుసు. సో ఈ కన్ఫర్మేషన్తో సినిమా బ్లాక్ బస్టర్ అని తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ. వంశీ గారు సార్, అంటే లాస్ట్ టైం రాజు వెడ్స్ రాంబాయ్ చేశారు అండ్ లిటిల్ హార్ట్స్ చేశారు, ఈటీవీతో కొలాబరేషన్, అండ్ ఇప్పుడు అసలు సోలోగానే ఇటు కొట్టేశారు. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే బ్యాక్ ఎండ్ ఏం లేకుండానే ఇటు కొట్టేశారుగా మీ లోగోతోనే. అంటే సో అదే బేసిక్లీ దానికంటే ముందు ఫస్ట్ 2018 పొలిమేర కమిటీ కుర్రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి రీసెంట్గా సార్. మీ ప్రొడక్షన్ కాకుండా మార్కెటింగ్ చేసి 2 సినిమాల తర్వాత 3వ సినిమా, నెలకొక సినిమా చేసుకుంటూ వెళ్తారా? నాకు అంత ఓపిక లేదు. ఉందయ్యా, వ్యాపారం కదా. వాట్స్ రాంగ్? ఇఫ్ రియలీ సక్సెస్ఫుల్ దే షుడ్ కంటిన్యూ. నో వాట్స్ రాంగ్ అని. మంచిది కదా అది. ఇది వ్యాపారం అంటే నేను సినిమాని వ్యాపారం అని చూడను. యాక్చువల్గా ఇప్పటికీ కూడా నాకు ఏదైనా గ్రాస్ నెంబర్స్ అడిగితే ఏదో రఫ్గా మైండ్లో ఏమైనా గుర్తుంటాయేమో తప్ప ప్రతిరోజు ఫోన్ చేసి ఎంత వస్తుంది ఏంటి ఏం కాదు. నా కంటెంట్ ప్రాపర్గా ఉందా లేదా, దాన్ని జనాలకి బాగా రీచ్ అయిందా లేదా, దానికి తగ్గ ఫలితం వస్తుందా లేదా, ఇంత మటుకే తప్ప నెంబర్స్ పరంగా అయితే నేను దాన్ని అసలు సినిమా నేను వ్యాపారంగా చూడను. ఐ విల్ బి ద లాస్ట్ పర్సన్. చూడకపోవడం అంటే ప్లాట్ఫామ్ ఏదైతే క్రియేట్ చేశాడో, వీళ్ళు ఏదైతే క్రియేట్ చేశారో దట్స్ ఎ గుడ్ బిజినెస్ ప్లాట్ఫామ్. దాంట్లో గుడ్ కంటెంట్ ఉన్న ఫిలింని ముందుకు తీసుకెళ్తాకి ఐ టెల్ యూ వై. చాలామంది ప్రొడ్యూసర్లకి, కొత్తగా వస్తున్న ప్రొడ్యూసర్లకి ఆ సెగ్మెంట్ తెలీదు. డబ్బు పెట్టేసి ఇక్కడ వరకు వస్తారు, ఇక్కడ ఫెయిల్ అవుతారు. ఓకేనా? ఇట్లాంటి ప్లేస్లో గుడ్ ప్లాట్ఫామ్ బై ప్రొఫెషనల్ పీపుల్ చేయగలిగితే ఇట్ విల్ హెల్ప్ మెనీ పీపుల్ హూ హ్యావ్ మేడ్ గుడ్ కంటెంట్. సో తప్పు. Why badminton? I still remember the time. I was 8. Dad had just got the Arjuna Award and I wanted one too. His advice? Show up. Always. No matter what. So, I did. I showed up for bronze at the Olympics after I'd cried all night. I'd lost gold. I showed up with a broken foot at the Commonwealth Games when I finally won gold. Where your story? Titan. ఫిల్మ్స్ అయితే ప్రొడక్షన్లో ఉంటుంది. అందుకే హీరోయిన్స్ కల్లాకి వస్తుంది. అందుకే హీరోయిన్స్ కల్లాకి వస్తున్నారా? తెలీదండి బాబు. పుణ్యవతి గారు, అసలు నేను కౌంటర్ ఇవ్వలేకపోతున్నాను. నాకు 3 రోజుల నుంచి నిద్రలేదు. యాజ్ ఈజ్ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మీ క్వశ్చన్ మీద. లేకపోతే కౌంటర్లు గట్టిగానే ఇచ్చేవాడిని. ఉషా గారు అంటే పుణ్యవతి అని మైండ్లో లాక్ అయిపోయింది. పుణ్యవతి అని పిలవచ్చు బాబు. నీకు కూడా జనరల్గా ఒక క్యారెక్టర్ హిట్ అయినాక ఇంకా నీకు ఉషశ్రీ పేరు ఉండదు. నీకు ఫైనల్గా పుణ్యవతి. మీకు చాలా మంది మీ కళ్ళు ఆ టెరిఫిక్గా కనిపించినాయండి. చాలా మంది ఆ షాట్కి చాలా భయపడ్డారు. అంటే చచ్చిపోయినప్పుడు చూస్తున్నప్పుడు కానీ ఆన్ స్క్రీన్ చేసిన తర్వాత మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? థియేటర్ నుంచి కానీ చూసిన తర్వాత, ఫ్యామిలీ నుంచి కానీ, ఎవరైనా స్టార్స్ దగ్గర నుంచి? సో బేసిక్గా అందరూ ఎవరైతే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైతే థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నారో వాళ్ళందరూ నా క్లిప్స్ నాకే పంపించి మళ్ళీ నన్ను భయపెట్టిస్తున్నారు. ఒక్కసారి భయపడింది చాలదా అన్న ఫీలింగ్ నాది. వీళ్ళేమో పంపిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, షోస్ మీద షోస్. లైక్ యాజ్ యూ సీ ద థియేటర్స్ ఆర్ బీయింగ్ ఫుల్ ఎవ్రీ మూమెంట్. దట్స్ అంటే అంతమంది చూస్తున్నారు, అంతమంది రివ్యూస్ ఇస్తున్నారు దట్ ఐ యామ్ వెరీ స్కేరీ అని. ఓకే, అది కాంప్లిమెంట్గా తీసుకున్నా తెలియట్లేదు. అండ్ ఎస్, నేను షూట్ చేసినప్పుడు లైక్ ఐ సెడ్ ఆ చిన్నపిల్లోడి దగ్గర నేను ఎప్పుడైతే నా సన్నని అలా చూస్తానో ఆ షాట్ని నేను మానిటర్లో చూసుకున్నాను. ఏదైతే నేను యాక్సిడెంట్లో అంటే చనిపోయేటప్పుడు వీళ్ళని రికగ్నైజ్ చేస్తానో ఆ షాట్ నేను చూడలేదు. ఆ షాట్ డైరెక్ట్గా ఆన్ స్క్రీన్ చూసి భయపడ్డా. యా. వంశీ గారు సార్, క్వశ్చన్ని కరెక్ట్గా క్లియర్గా చూసుకోండి సార్. అంటే యాక్చువల్లీ అంటే మీరు ఏదో చెప్పారు కదా కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అని. సో యాక్చువల్గా మాకు వంశీ గారు కానీ బన్నివాస్ గారు కానీ సినిమా అంటే ఇట్స్ లైక్ గోల్డెన్ హ్యాండ్. ఖచ్చితంగా చిన్న సినిమా కాదు. ఇట్ విల్ బి ఎ బిగ్గెస్ట్ ఫిలిం అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మాకున్న కాన్ఫిడెన్స్ ఎక్కడో అన్న మిస్ఫైర్ అయితే అవ్వచ్చేమో కానీ మాకున్న కాన్ఫిడెన్స్ అది. సో ఇందులో అంటే ఫస్ట్ డే ఇంకా కంప్లీట్ అవ్వలేదు,
ఇంకా షోస్ నడుస్తున్నాయి, పబ్లిక్ టాక్, ఓకే కొంతమంది రివ్యూస్ ఏవో రాస్తుండొచ్చు, బట్ పబ్లిక్ ఆర్ కమింగ్ టు థియేటర్స్ కదా. సో ఎంత జరుగుతున్నా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు లూజ్ అయ్యి నిన్న అంత కంగారుగా ప్రెస్ మీట్ పెట్టి వాంటెడ్ టు ఎన్హాన్స్ అబౌట్ ద ఫిలిం? కంగారు కాదు, అది బాధ. సో ఆ ఎమోషన్ వేరు, ఈ ఎమోషన్ వేరు. బాధ ఎందుకు అంటే సినిమా బాగా ఆడుతున్నా కూడా పోర్ట్రే చేస్తుంది డిఫరెంట్గా ఉందనేది ఒక చిన్న బాధ అంతే. సో అంటే ఇది దానివల్ల మనకేం వచ్చే నష్టం అయితే ఏం లేదు, కానీ ఒక చిన్న పర్సెప్షన్ చేంజ్ అయితే ఉంటుంది. అంటే పొద్దున్నే లేచి మొబైల్ ఓపెన్ చేసి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒక 4-5 ఫిలిమ్స్ ఆప్షన్స్ ఉన్నప్పుడు బిఎంఎస్లో వాటిలో రేటింగ్స్ చూసుకుని దీనికి వచ్చే కామన్ ఆడియన్ ఉంటాడు కదా, న్యూట్రల్ ఆడియన్. అంటే జాన్రేకి ఉన్న ఫ్యాన్, లేకపోతే మేబీ మమ్మల్ని మా ప్రమోషన్తో చూసి వచ్చే వాళ్ళు ఓకే, బట్ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు అసలు ఏమున్నాయి ఈ వారం సినిమాలు అని చెప్పి మొబైల్ ఓపెన్ చేసి వాళ్ళు చూస్తారు. దాంట్లో వాళ్ళైతే మేబీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ పర్సెప్షన్ ఏమైనా చేంజ్ అయ్యి దాని మీద క్లిక్ చేయబోయి పక్క దాని మీద క్లిక్ చేస్తే ఆ ఆడియన్ని మేము మిస్ అవుతాం. సో అది ఆ పర్సెప్షన్ చేంజ్ అయితే తప్ప దానివల్ల మాకు నష్టం అయితే ఏం కాదు. అది ఈరోజు సక్సెస్ తోటి ఎలాంటి హ్యాపీనెస్ సార్? అంటే నిన్నటికి వాళ్ళకి మీ మైండ్ సెట్ ఏం చేంజ్ అయింది ఆఫ్టర్ గెటింగ్ ద కలెక్షన్ రిపోర్ట్? నిన్న స్టాండ్ ఫర్ ఈషా అన్నాము, ఇవాళ ఆడియన్స్ షేర్ అవర్ ఈషా అని చెప్పి మౌత్ టాక్తో ముందుకు తీసుకెళ్తున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ నిన్నటికి వాళ్ళకి. రైట్. త్రిగుణ్ గారు సార్, మీ ఫస్ట్ కథా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్, యూ గాట్ దట్ హిట్. అంటే మధ్యలో చాలా సినిమాలు చేశారు, కొన్ని వేరే షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు, మళ్ళీ మీకు థ్రిల్లర్ అండ్ హర్రర్లో ఈ సినిమా హిట్ వచ్చింది. సో మీకు థ్రిల్లర్ హర్రర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతుంటుంది. కాంట్ యూ మేక్ మోర్ ఫిలిమ్స్ ఆన్ దిస్? యాక్చువల్లీ నేను ఐ ట్రై నాట్ టు రిపీట్ జానర్స్. లవ్ స్టోరీనే ఒక సిమిలర్ లవ్ స్టోరీ మళ్ళీ చేయకూడదనే ట్రై చేస్తుంటాను. దిస్ ఇస్ ఆల్మోస్ట్ మై 28th ఫిల్మ్. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా ఆయనది, మనం ప్రేమించిన వాళ్ళు మనం పెళ్లి చేసుకోవడానికన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది అన్నట్టు మనకు వచ్చి ఏ సినిమాలు ఆడుతున్నాయి. ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి ఒక స్పేస్ ఇస్తుంది. మనం అందరూ వచ్చి అందరికీ పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని, అందరికీ చిరంజీవి గారు అవ్వాలని, అందరికీ రోల్స్ రాయ్స్లు కొనుక్కుని ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళాలని, ఇదంతా దాటి ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి ఒక స్పేస్ ఇస్తుంది. మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తే, బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఇప్పుడు ఒక కారు ఉందనుకోండి, అందరూ స్టీరింగ్ వీల్ అయిపోరు. కొన్ని కార్స్ కొంతమంది టైర్స్ అవ్వాలి, కొంతమంది ఇంజిన్ అవ్వాలి, ఎవరో సీట్ అవ్వాలి, ఎవరో ఒక చిన్న బటన్ అవ్వాలి. సో దట్స్ హౌ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో వర్క్స్. సో అలా అది నాకు ఒక స్పేస్ ఇచ్చింది. ఆ స్పేస్లో నేను చేసుకుని వచ్చిన దాంట్లో ఇట్స్ ఆల్మోస్ట్ మై 4th or 5th హారర్ ఫిల్మ్. ఒక 3 to 4 చాలా బాగా ఆడి నాకు అది వర్క్ అయింది. ముందేంటంటే అయ్యో మనకి సిగ్నేచర్ లేబుల్ పడుతుందని పరిగెట్టేవాడిని. ఇప్పుడు ఏంటంటే అది ఏం సిగ్నేచర్ ఇస్తుందో, ఆ లేబుల్ ఇస్తుందో దాన్ని ఇంకెట్లా బెటర్గా చేయాలన్న పర్స్పెక్టివ్ వచ్చిందన్నమాట. సో ఐఎమ్ హ్యాపీ. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకోటి సిమిలర్ సెటప్లో రెడీ చేద్దామన్న జరుగుతుంది. పోస్టులతో వస్తా. కంగ్రాట్స్ సార్. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది సార్. కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. అండ్ సిరి గారు, మీరు అంటే మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా అంటే సినిమాలో నిజంగా ఏదో దయ్యం ఉంది, దాన్ని చూసి భయపడుతున్నట్టే ఇచ్చారు. రియలిస్టిక్గా రియల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? రియల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి, నాకు చాలా భయం దెయ్యాలంటే. దాని గురించి కూడా నేను ఆలోచించదలుచుకోలేదు. సిరి గారు, హాయ్. సినిమాలో మీరు ప్రెగ్నెంట్ కదా? రివ్యూ చాలా బాగుందండి. సినిమాలో మీరు ప్రెగ్నెంట్ కదా? అవును. ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ అండి? సార్ ఎన్ని మంత్స్? నాకు ఏమండి కౌంట్ చేయలేదు, తనే చెప్పాలి, నాకు తెలియదు. అసలు సినిమా అంటే చాలా పెయిన్ఫుల్ గా యాక్ట్ చేశారు కదా, అందుకని అడుగుతాను. లేదు యాక్చువల్గా అనుకుంది కూడా ఒక 7th month అలా అనుకొని చేశాం. ఓకే. వంశీ గారు, ఈ నార్మల్గా సోషల్ మీడియా మొత్తంలో పాజిటివ్గా ఏదైనా చెప్పేదానికంటే నెగిటివ్గా చెప్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఆల్గరిథం ఇప్పుడు అలా అయిపోయింది అనమాట. సో సినిమా మీద పాజిటివ్గా కంటే కొన్ని ప్లాట్ఫామ్స్లో కావాలని కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కావాలని నెగిటివ్గా చెప్తున్నా అంటే ఈ కొంత ఫ్యాన్ వార్స్ వల్ల కూడా జరుగుతుందని నేను అంటే ట్విట్టర్లో ఉంటాను. ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ ఎక్కువ. ఇప్పుడు ఒక మూవీ ప్రాబ్లీ మేబీ ఒక హీరోకి అసోసియేట్ అయి ఉన్నప్పుడు ప్రాబ్లీ అవతల హీరో వాళ్ళు ఏదన్నా ఎక్కడెక్కడి నుంచో ఉంటాయి. అంటే మీకు ఎవరితోనైనా రైవలరీ ఉందా? నాకేం రైవలరీ ఉంటుంది? నాదే ఉంది. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుని ఇప్పుడు వచ్చా. అంటే ఒక హారర్ ఫిలింకి ఏమైతే కంటెంట్ అవసరమో ఈ సినిమాలు అన్నీ ఉన్నాయి,
కానీ బయట పర్సెప్షన్ కొంతమంది వరకు వేరేలా ఉంది, అందుకని ఈ క్వశ్చన్ అడిగాను. లేదు, నాకు ఎవరితో రైవలరీ లేదు. ఐ వెరీ గుడ్ టర్మ్స్ విత్ ఎవ్రీబడి ఇన్ ఇండస్ట్రీ. అదే సార్, ఇప్పుడు 6 ఫిలిమ్స్ టోటల్గా వచ్చాయి కదా. సో ఈ హారర్ ఫిలింలో కొంతమంది క్రింజ్ ఉంది అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. సో ఎక్కువ క్రింజ్ ఉన్న అన్నదానికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, అదే నెగిటివ్గా చెప్పిన దానికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో దాని కోసం నేను అడిగాను. అదే వ్యూస్ అండ్ దాన్ని రీచ్ అంటాను నేను. రీచ్ వస్తే మంచిదే. వాళ్ళు చెప్పకుండా మనం అది సినిమా బాగుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది అక్కడే ఉపయోగపడుతుంది. రీచ్ ఏదో సినిమా అంటే రిజిస్టర్ చేయడం వేరు, అవేర్నెస్ వేరు, ఇంట్రెస్ట్ వేరు. సో ప్రాబ్లీ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో హెల్ప్ అవుతారని నేను బిలీవ్ చేస్తాను. సో వాళ్ళు ఏం చెప్పుకున్నా పర్లేదు, ప్రాబ్లం లేదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. సినిమా మొత్తం చూసినాక సోల్ ఆఫ్ ద ఫిలిం పుణ్యావతి అనిపించింది. టైటిల్ పుణ్యావతి అని ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, కానీ ఇషా ఎందుకు పెట్టారు? అది డైరెక్ట్గా చెప్పాలి. అంటే ఆయన అది చూసి ఆయనకి కూడా డౌట్ రావచ్చేమో అని అడిగాను సార్. లేదండి, క్లైమాక్స్ అన్నది మెయిన్ ఆ భగవంతుడు సృష్టిలకు సంబంధించిందే కాబట్టి ఆ ఈశా అంటే ఒక శివుడికి సంబంధించినటువంటి ఒక నేమ్. శివుడు ఎవరు అని అంటే మనకు లయకారకుడు అంటారు, గాడ్ ఆఫ్ డెత్. కాబట్టి ఆ చావులు పుట్టుకలు వీటికి పుట్టుక ఆయనది కాదు, బ్రహ్మ అంటాం. బట్ చావుకు సంబంధించిన ఏదైనా కూడా ఆయనకు పేటెంట్ హక్కు ఉన్నట్లుగానే మనం భావిస్తాం. అందువల్ల ఈ సినిమా కాన్సెప్ట్ మీరు చూశారు కాబట్టి అది ఎందుకు రిలేట్ అయి పెట్టామనేది దాన్ని బట్టి చెప్పారు. ఓకే, అంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, పుణ్యవతిగా తన్నే ఎందుకు క్యాస్ట్ చేశారు? నేను అనుకున్నప్పుడు ఆ ఐస్ అలా ఉండాలి, ఆ కలర్ టోన్ కావచ్చు, ఏదైనా అనుకున్నప్పుడు చాలామందిని చూసినప్పుడు తను చూడగానే కరెక్ట్గా అలా ఉండాలి అని అనిపించింది నాకు. అందువల్లనే పిక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మాకేంటంటే స్టార్స్ లేరు మా మూవీలో. ఇప్పుడు అదే చెప్తాను, చాలామంది రివ్యూస్లో కూడా నేను చదివాను, అది తప్పు కాదు. ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ను ఇంకా ఎలాబరేటెడ్గా చెప్పిండొచ్చు. అలాగే ఆదిదేవ్ క్యారెక్టర్కి ఉన్నటువంటి లైఫ్లో అతను ఏం జరిగింది, అతని వైఫ్ చనిపోయిన తర్వాత అతని జీవితం ఏమైంది, ఇవన్నీ చెప్పాలి కదా అని 100% చెప్పాలి, అది నాకు తెలుసు. కానీ మేము చేస్తున్నది చాలా చిన్న ఆర్టిస్టులతో. ఇవన్నీ కూడా వాళ్ళ మీద చెప్పడం మొదలు పెడితే థియేటర్లో ఆడియన్స్ అనేవాళ్ళు ఉండరు. అందుకని మాకున్న క్యాస్టింగ్ ఏంటి, మా చిన్న ప్రాణం, మాకున్న బడ్జెట్ ప్రెమిసెస్లో ఒక హర్రర్ మూవీని మేము బయటికి తీసుకొస్తున్నప్పుడు ఈ డ్రామాను ఎమోషన్స్ను ఎక్కువ చెప్పడం మొదలు పెడితే 100% థియేటర్లో ఏదైనా ప్రమాదం అంటే ఇది అయిపోయే నెగిటివ్గా స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని రీఎడిట్ చేసుకుంటూ థియేటర్కి వస్తున్నారు ఆడియన్స్, వాళ్ళను ఎంటర్టైన్ చేయాలి. ఏది ఫియర్ ఫ్యాక్టర్ ద్వారా కేవలం దాన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి మాకు కావాల్సిన స్పాన్లో చాలా తక్కువ టైంలో మూవీ చెప్పాలి అనుకున్నాం. అందువల్లనే అది ఏంటంటే కొంతమంది క్రిటిక్స్కి అది నచ్చకపోవచ్చు, అంటే ఒరిజినల్గా చెప్పే క్రిటిక్స్ అనమాట. దాన్ని కూడా మేము రెస్పెక్ట్ చేస్తాం. బట్ అది మాకున్న పరిస్థితి ప్రకారం ఈ సినిమాని ఇలా చెప్పకపోతే ఆ సినిమా ఆడదు. చిన్న క్యాస్టింగ్ పైన కావచ్చు, చిన్న బడ్జెట్లో కావచ్చు. వంశీ గారు, ఒక్క నిమిషం, 1 more question. ఏంటంటే అమ్మా, కథ డిస్కషన్ అన్నీ జరుగుతాయి, బ్యాక్ స్టోరీలు ఉండాలి, అన్నీ రాసుకుంటాం. కానీ నిజంగా ఇప్పుడు పెద్ద హీరోలు చేస్తేనే 2:45, 3 గంటల సినిమాలు తీస్తేనే అంత లెంగ్త్ ఎందుకు అంటున్నారు మన వాళ్ళు, అవునా కదా? నువ్వు ఇట్లాంటి సినిమాలు ఎంత క్లుప్తంగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తేనే ఎంజాయ్ చేస్తారు. మీరు అడిగినవి అన్నీ చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, డెఫినెట్గా 3 hours 3:50 minutes తీయాలి సినిమాని. ఏమైనా ట్రిమ్ చేస్తారా సార్ సినిమా? లేదమ్మా, ఎగ్జాక్ట్ మ్యాక్సిమం చేసి ఉంటే 3 నిమిషాలు 4 నిమిషాలు చేసి ఉంటాం. అంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకే షూట్ చేశారు. నేను వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ చాలా తక్కువ మంది ఈ రోజుల్లో. 4 సినిమాలు చేసి ఒక సినిమా చేస్తున్నారు. దాని మూలంగా ఏంటంటే నిన్న ఎవరో చెప్పారు నెగిటివ్ ఉండేది డిష్లో అని చెప్పి. నెగిటివ్ నుంచి డిష్లో అయితే కాస్ట్ తగ్గాలి కదా, నెగిటివ్ కాస్ట్ వాజ్ ఎక్స్పెన్సివ్. కానీ యాక్చువల్గా ఏమైందంటే డిష్లైజ్ అయినాక కాస్ట్ పెరిగిపోయినాయి అన్ని సినిమాలకి. ఎందుకంటే డిష్లే కదా, నెగిటివ్ లేదు, ఫ్రీ కదా అని చెప్పి గంటలు పైన కింద లెఫ్ట్ టు రైట్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. 4 సినిమాలు చేస్తున్నారు, దాని 8 tail మీద ఒక సినిమా చేస్తున్నారు. బట్ ద కాస్ట్ ఫ్యాక్టర్ ఫర్ దట్ నోబడీ ఈజ్ రియలైజింగ్. వాట్ ఈస్ గుడ్ అబౌట్ హిమ్ ఇస్ మొత్తం ఎడిట్ పేపర్ మీద చేసుకుని ఆ విజువలైజ్ చేసుకుని దానికి ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండవు ఇది చాలు అని దాని మీద చేసాడు కాబట్టి ఇవాళ రోజు నచ్చింది. ఓకే, హెబ్బా గారు లాస్ట్ టైం వాటర్ బాటిల్తో అసలు ఆ వాటర్ ఎందుకు వేసారండి అసలు మీరు?
అది డైరెక్టర్ సార్ చెప్పారు నాకు చేయడానికి, నాకు తెలీదు సార్. మీ వల్ల లాస్ట్లో అందరూ బాధపడాల్సి ఆ మూవీలో చాలా నా వల్ల అయింది. డోంట్ రివీల్ ద ప్లాట్. అంటే సింబాలిక్ గా క్వార్టర్ రేస్ నడపొద్దు, వాటర్ రేస్ నడపండి అని. కానీ క్వార్టర్ వేస్తే చనిపోతారు, వాటర్ వేసినా చనిపోయారు కదా అని. లేదండి, ఇది నేను దీనికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే అదే అంటున్నాను, ఇది ఫిల్మ్ను అనాలిసిస్ చేసేటప్పుడు కొన్ని మనం తెలియకుండా కూడా మిస్ అవుతుంటాం. దాని రీజన్ చాలా స్ట్రాంగ్ రీజన్. ఎందుకంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ దేనికి జరుగుతుంది? ఒక మనిషి నిర్లక్ష్యంగా వెహికల్ నడపడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అదే వాళ్ళు చూస్తూ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వచ్చి యాక్సిడెంట్ చేస్తే ఖచ్చితంగా కారు నడిపిన వాళ్ళందరూ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ లాగా అవుతారు. ఇప్పుడు మనం ఆడియన్స్ వాళ్ళని ఓన్ చేసుకోలేము. అందుకని వాళ్ళు ఏంటంటే తెలిసి తెలియక ఒక చిన్నపిల్లల్లాగా, అందుకే హెడ్ వెయిట్తోనో ఒక ఈగోతోనో వాళ్ళు కారు డ్రైవ్ చేయలేదు. ఆ పుణ్యవతి క్యారెక్టర్ ఏదైతే చెప్తుందో ఒళ్ళు పలిసి కోబెక్కి అని, అది తనకు తెలియదు, తను అలా అనుకుంటుంది తప్పించి ఆ క్యారెక్టర్స్ అలా లేవు. వాళ్ళు ఒక చిన్నపిల్లలాగా తను ఏదో, అది కూడా ఒక గుడ్ రీజన్ కోసం వస్తూ చాలా అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ కారణమయ్యారని చెప్పడానికి ఆ చిన్నపిల్లల తనం కోసం ఆ వాటర్ పోయడం అవన్నీ చెప్పింది. వంశీ గారు, సరే ఈ రోజుతోటి ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి పీస్ఫుల్గా పడుకుంటారేమో అనుకుంటా కదా. స్లీప్లెస్ నైట్స్ అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి. ఇంకా సాటర్డే సండే కూడా అయిపోతే మండే నుంచి కాదండి, హౌ యూ టేక్ అ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈషాలో పాజిటివ్ రివ్యూస్ చెప్పిన వాళ్ళని నేను చూశాను, నెగిటివ్ రివ్యూస్ చెప్పిన వాళ్ళని కూడా నేను చూశాను త్రూ వీడియోస్ పరంగా. హౌ యూ కన్సిడర్ మీ లైఫ్లో ఉన్నటువంటి పాజిటివ్ని నెగిటివ్స్ని హౌ యూ విల్ టేక్ అంటే ఏం చెప్తారు? లైఫ్లో అంత ఫిలాసాఫికల్ కాదు కానీ నేను సినిమా పరంగా అయితే అంటే ఒకసారి నమ్మానంటే ఇంకా అది ఎవరు చెప్పినా ఏం చెప్పినా నేను విన్ను. అవతల ఏమన్నా అనుకున్నా అది వాళ్ళ పర్సెప్షన్, నా పర్సెప్షన్ మీదే నేను స్టాండ్ అయి ఉంటాను. రాజు వెడ్స్ రాంబాయ్ అప్పుడు ఏం జరిగిందో తెలుసా అబౌట్ దట్? దీనికి కూడా జరిగింది అలాంటివి. బట్ ఇట్స్ ఓకే బికాస్ ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఐ హ్యావ్ ద హోప్ దట్ పీపుల్ విల్ బిలీవ్ ఇన్ మీ ఆర్ ఇన్ మై వాట్ ఎవర్ కంటెంట్ ఐఎమ్ పికింగ్ ఇన్. దట్స్ ఇట్. కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. లాస్ట్ ఒకటి యాక్చువల్గా ఈ ఈషా మూవీ, ఈ సినిమా ఎంత గొప్ప సినిమా అంటే, ఒక సినిమా బాగుంది అని సక్సెస్ అవ్వడం గొప్ప సంగతి కాదు, ఒక సునామీ లాగా తట్టుకుంది. అంటే ఒక 4.5 రేటింగ్ దిగిన తర్వాత బుక్ మై షోలో, కానీ కంటిన్యూస్గా అంత స్ట్రాంగ్ నెగిటివిటీ ఉన్నా కూడా దాదాపు ఒక 2.5 కోట్లు గ్రాస్ చేసింది అని అంటే అది ఈ సినిమాకు ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీ, దాన్ని జనాలు విశ్వసించడం, అది ఆ సునామీని తట్టుకొని చేయడం అనేది చాలా గొప్ప సంగతి. ఇది ఇంకా చాలా పెద్ద సునామీని ఇప్పుడు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పడం లేదు, జనాలకు వెళ్ళింది, మేము భగవంతుని నమ్మాము, ఇంకా అన్ని నెగిటివిటీస్ వెళ్ళిపోయాయి అనుకుంటున్నాం ఒక దిష్టిలాగా. ఇంకా పాజిటివ్గా చాలా ముందుకు వెళ్తుంది ఈ సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.